గుంటూరులో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వారోత్సవ కార్యక్రమాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కృష్ణుడి అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, గుంటూరులో చంద్రబాబు పర్యటన వివరాలేంటి? వరప్రసాద్, ఈరోజు గుంటూరు నగరంలో దాదాపుగా సుడిగాలి పర్యటన చెప్పుకోవచ్చు. మరొక గంటలో గుంటూరు చేరుకోనున్న ముఖ్యమంత్రి మొదటగా ఈరోజు గాంధీ జయంతి కాబట్టి గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత అక్కడ గాంధీ జయంతి, ఆ తర్వాత స్వచ్ఛాంధ్రప్రదేశ్ గురించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి మార్కెట్ సెంటర్ దగ్గర నుండి ఇక్కడ పెరేడ్ గ్రౌండ్స్ వరకు పాదయాత్ర ద్వారా చంద్రబాబు వస్తారు. మొత్తం కూడా కాలినడకనే వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. భద్రతాపరమైన ఏర్పాట్లు చేశారు. నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో నగరాన్ని ఆధీనంలోకి తీసుకొని అక్కడ చేయాల్సిన రక్షణ ఏర్పాట్లు అలాగే భద్రతాపరమైన తనిఖీలు మొత్తం పూర్తి చేసిన నేపథ్యం ఉంది. ఆ తర్వాత నేరుగా పెరేడ్ గ్రౌండ్స్కు చేరుకుంటారు. అక్కడ ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్కి సంబంధించిన వారోత్సవాలను ప్రారంభిస్తారు. ఇక్కడే మొత్తంగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత మధ్యాహ్నం కొంతసేపు భోజన విరామం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం నుంచి ఇక్కడ కొత్తగా నిర్మించినటువంటి అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జ్ ఉంది, దాన్ని ప్రారంభిస్తారు. దాని తర్వాత కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ఆ తర్వాత నేరుగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తారు. అక్కడ మొత్తంగా అదే ఎలుకల దాడిలో పసివాడు చనిపోయిన తర్వాత హాస్పిటల్లో తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహిస్తారు. అలాగే మొత్తంగా హాస్పిటల్ను కూడా తనిఖీలు నిర్వహించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, రోగులకు ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయో కూడా తెలుసుకుంటారు. ఈలోపుగా కొద్దిమంది ప్రజలతో కానీ లేదంటే కాలినడకన వచ్చేటప్పుడు ప్రజలతో ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ గురించి ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. ఎక్కడికక్కడ ప్రజలను చైతన్యపరిచి ఈ స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనేది కేవలం అధికారులు లేదంటే మంత్రులు ముఖ్యమంత్రి కాదు, ప్రజల నుండి కూడా పెద్ద ఎత్తున స్పందన రావాల్సిందిగా ముఖ్యమంత్రి కోరుతా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు ముఖ్యమంత్రి పర్యటన కోసం ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ.